ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చినాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, యేసయ్య నాకొక్కడే ఒక కొడుకున్నాడు, చిన్న బాబు, చిన్నప్పటి నుంచి వాడిని ఒక దయ్యం పడుతుంది యేసయ్య. ఆ దయ్యం ఏం చేస్తుందంటే వాడిని నీళ్ళలో పడేస్తుంది చంపాలని, నిప్పుల్లో పడేస్తుంది చంపాలని, వాడిని బ్రతకనివ్వకుండా చేస్తుంది. అది పట్టినప్పుడు వాడు విలవిలలాడుతూ ఎంతో బాధపడతాడు. యేసయ్య ఒక్క మాట నువ్వు సెలవిస్తే ఆ దయ్యం వెళ్ళిపోతుంది నా కొడుకులో నుంచి, వాడు బాగుపడతాడు యేసయ్య, బాగు చేయవా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు యేసయ్యకి ఏమనిపించిందంటే కనికరం అనిపించింది. మనం యేసయ్య దగ్గరికి వచ్చి ఏ ప్రార్థన చేసినా కూడా, ఏ మాట అడిగినా కూడా ఆయనకి ఏమనిపిస్తుందంటే చాలా కనికరం అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న బిడ్డలు వచ్చి మన దగ్గర, చిన్న చిన్న పిల్లలు వచ్చి మమ్మీ డాడీ అని ముద్దు ముద్దు మాటలతో ఏమైనా అడిగితే మమ్మీ డాడీ కాదంటారా? అనలేరు కదా. అయితే అలాగా యేసయ్యకు మనల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళంతా ముద్దు ముద్దు మాట్లాడే బిడ్డలు అని చెప్పేసి ఆయన కాదనలేడు. చిన్నపిల్లలు కల్మషం లేని మనసుతో వచ్చి ఏం అడిగినా తల్లిదండ్రులు ఎట్లా చేస్తారో అట్లనే యేసయ్య ఏం చేస్తాడంటే తన దగ్గరికి వచ్చి మనం ప్రార్థించడం అంటే ఏంటిది? ఆయన అడగటమే కదా, మాట్లాడటమే కదా. ఇప్పుడు తల్లితోని పిల్లలు ఎట్లా మాట్లాడతారో అదే దేవునితోని మనం మాట్లాడమే ప్రార్థన అనే పేరు పెట్టి మనం పిలుస్తున్నాం అంతే. అలాగా ఎవ్వరు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఏం అడిగినా ఆయన కనికర పడతాడు, జాలి పడతాడు. అయ్యో పాపం నా బిడ్డలు ఇది అడుగుతున్నారు, నేను ఎందుకు చేయకుండా ఉండాలి అని అనుకొని ఆయన ఏం చేస్తాడంటే మనం ఏం అడిగినా చేస్తాడు. అలాగే ఆ తండ్రి బ్రతిమాలుతున్నాడు, యేసయ్య నా కొడుకుని బాగు చేయవా, వాడు ఒక్కడే నాకు, వాడు చిన్నవాడు, వాని దయ్యం ఇట్లా బాధ పెడుతుంది అని చెప్పంగానే ఆ దయ్యానికి చెప్తాడు, దయ్యమా ఆ బాబులో నుంచి వెళ్ళిపో అని గద్దించగానే, గట్టిగా పలకగానే ఏం జరిగిందంటే ఆ బాబులో నుంచి ఆ దయ్యము విలవిలలాడుతూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ బాబు కాసేపు దాకా మౌనంగా అట్లనే ఒక స్టాచ్యూ లాగా, ఒక విగ్రహం లాగా ఉండిపోయినాడు. చనిపోయినట్టుగా ఉండిపోతారు అందరూ అనుకున్నారు. ఈ దయ్యం వెళ్ళిపోయింది, బాబు చచ్చిపోయిందిగా, ప్రాణం కూడా పట్టుకొని పోయింది దురాత్మ అని అనుకున్నారు. కానీ అక్కడ యేసు ఏం చేశాడంటే ఆ బాబుని చేయబట్టి లేవనెత్తినాడు. ఆ బాబుని లెమ్మని పలికినప్పుడు ఏమైందంటే ఆ బాబు లేచినాడు. అతనికి నార్మల్గా అయిపోయి అతను బ్రతుకుతూ ఉన్నాడు. అంటే యేసే ఫస్ట్ టైం మనం ఏం తెలుసుకున్నాం? రోగం నుంచి శతాధిపతి యొక్క దాసుడి విషయంలో అతను బ్రతిమాలుకున్నప్పుడు యేసయ్య ఎట్లా విడిపించినాడో, ఒక చిన్న బాబు విషయంలో వాళ్ళ తండ్రి అడిగినప్పుడు కూడా యేసయ్య ఆ విషయంలో రోగాల నుంచి విడిపించినాడు, ఇక్కడేమో దయ్యం నుంచి విడిపించినాడు. ఇంకొక సందర్భంలో కూడా ఇంకొక మమ్మీ వచ్చి అడుగుతుంది, వాళ్ళకు ఒకే ఒక కుమార్తె, ఆ కుమార్తె చిన్నది పాప, ఆమెను కూడా ఈ దురాత్మలు పీడించటమే. ఆ తర్వాత ఆమె విశ్వసించిన దాన్ని బట్టి, యేసయ్యను కోరిన దాన్ని బట్టి, యేసయ్యను ఆమె అడిగిన దాన్ని బట్టి యేసయ్య ఏం చేసినాడంటే ఓకే వెళ్ళు అమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా నీకు జరుగుతుంది. ఈరోజు మనం ఏ కోరికతో దేవుని మందిరానికి వచ్చినామో యేసు నామపేట మనం కోరినట్టుగా మనకు అవునుగాక. ఆమెన్. ఏం ఆశతో మనం వచ్చినామో, ఏం కోరుకుంటున్నామో, ఏ విశ్వాసంతో వచ్చినామో మనం విశ్వసించిన ప్రకారం మనకు జరుగునుగాక. ఆమెన్. ఆ మదర్ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎప్పుడు పండుకొని కుమార్తె ఏమై ఉన్నదట? పడుకొని ఉందట. ఆ దురాత్మ ఆ పాపని పడుకొనివ్వదు, తిననివ్వదు, ఇంట్లో ఉండనివ్వదు, సరిగా ఆడుకోనివ్వదు, స్కూల్కి వెళ్ళనివ్వదు, ఇలాంటి పనులు ఏమీ చేయనివ్వదు, బుద్ధిగా కూర్చొనివ్వదు. కొంతమంది పిల్లలు కూడా ఇళ్ళల్లో కానీ స్కూళ్ళల్లో కానీ చాలా గయ్యాలి వేషాలు వేస్తూ చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటుంటారు కదా. ఏమో తెలియదు, ఎవరిని ఏ దురాత్మ ఎట్లా బాధిస్తుందో తెలియదు, ఎవరెవరిని ఏ దుష్టుడు ఎట్లా పీడిస్తున్నాడో తెలియదు. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఈ పిల్లలు బాగా అల్లరి పిల్లలు, చెత్త పిల్లలని మనం అనుకుంటాం కదా. వాళ్ళకి రకరకాల పేర్లు పెడుతూ ఉంటాం. కానీ ఎవరెవరిని దుష్టుడు ఏ రకంగా వశపరుచుకొని బాధిస్తున్నాడో తెలియదు. ఇట్లాంటి పిల్లలు మనకు కనిపించినప్పుడు ఏం చేయాలంటే యేసయ్య ఆ బిడ్డను స్వస్థపరచవా, బాగా ఈ పిల్లవాడు, లేదా ఈ స్కూల్లో మనం చూస్తున్నప్పుడు, మన ఇళ్లల్లో చూస్తున్నప్పుడు ఈ స్త్రీ లేదా ఈ పురుషుడు లేదా ఈ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళు చాలా చిల్లరగా ఉన్నారు, చాలా బూతులు మాట్లాడతారు, అందరితో గొడవలే, అందరితో అల్లరే, అందరితో డిస్టర్బెన్సే. ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవా, ఈ బిడ్డలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టవా, లేదా చెడ్డ అలవాట్లు, ఒకవేళ వారి మనస్సే మొండి మనస్సు అయితే ఈ మొండి మనసు తీసేయవా. ఇలాంటి ప్రార్థనలు మనం మనసులో చెయ్యాలి, వాళ్ళ కొరకు దేవునికి చెప్పాలి. నేనైతే చేస్తా. ఎక్కడైనా గొడవ అవుతున్నప్పుడు నేను దూరం నుండి చూస్తూ ఆ గొడవ ఆగిపోయేలా సహాయం చేయవా యేసయ్య. ఆ కుటుంబాల మధ్యలో లేకపోతే ఆ ఫ్యామిలీస్, ఆ ఇంట్లో ఆ భార్య భర్తలే కావచ్చు, లైన్లో ఇంకెవరైనా కావచ్చు, ఇట్లాంటి గొడవలు నాకు కనిపిస్తున్నప్పుడు దేవా వాళ్ళకి సహాయం చేయవా, అక్కడ సమాధానం ఇవ్వ. ఎన్నోసార్లు ప్రార్థించిన ఇట్లా నేను. ఎవరైనా చిన్నపిల్లలు కూడా బాగా విపరీతంగా ఏడుస్తుంటే, వాళ్ళు నా పిల్లలు కాకపోయినా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవా ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో, బయటికి మనకు చికాకు చేస్తున్నట్టు మంకు చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఏ దురాత్మని పీడిస్తుందో, ఏదైనా అనారోగ్యం బాధిస్తుందో తెలియదు కదా. అందుకని నేను ఏం చేస్తుంటా అంటే చిన్నపిల్లలు ఏడుస్తూ కనిపించినా కూడా ఆ పిల్లల్ని ఏ సమస్య పీడిస్తుందో విడిపించు దేవా అని చెప్పేసి ఇట్లాగా నేను ప్రార్థిస్తూ ఉంటా. అట్లాంటి ప్రార్థన మనం మనసులో చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. అయితే ఇట్లాగా యేసయ్య
తన దగ్గరకు వచ్చిన తల్లి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఆమె మీద కనికరం చూపించి ఆమె ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆమె కూతురు మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా మంచం మీద పండుకునేలా సహాయం చేసినప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషించింది. నిజంగా మనకు పిల్లల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో ఎక్కడెక్కడ సంతోషం లేదో, గలిబిలి, ఎక్కడెక్కడ దుఃఖము, ఎక్కడ వేదన, ఎక్కడ బాధ ఉందో యేసయ్య ఒక్క మాట విడుదల అని పలుకునుగాక. యేసయ్య మనల్ని విడిపించునుగాక. ఆ తల్లికి ఇచ్చిన సంతోషం, విడుదల, ఆ కుటుంబంలో కలుగజేసిన ఆదరణ మనకు కూడా కలుగజేయునుగాక. ఆమెన్.